స్వారీ అర్థం కాకపోతే వర్తమానం ఏం అర్థమవుతుంది? అంటే మెసేజ్ బోధకుడు ఈ స్లైడ్ వేసి దయ్యపు బోధ అని చెప్పాడు. ఏమనాలి వాడంటే మెసేజ్ పాస్టర్ అని ఎందుకు సిగ్గుపడతా ఉన్నాను. ఎన్నో స్లైడ్లు వేసి మనం తయారు చేసి వేసి దయ్యపు బోధ అని చెప్తా ఉన్నాడు. వాడికి అసలు మెసేజ్ తెలుసా? మెసేజ్ వాళ్ళు కూడా రానోళ్ళు. స్వారీ అనేది దయ్యపు బోధ అంట. ప్రవక్త వర్తమాన చదవన వాడు పైగా 12వ వర్తమానం చెప్తాడు. దెయ్యం పట్టుకోడు. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. ఇలాంటి వాళ్ళందరూ వర్తమానంలోకి వచ్చేసారు ఈరోజు.